హల్లెలూయా. ఒక్కసారి మనం దేవుణ్ణి గణపరిస్తే వాతావరణము మారిపోద్ది. అది దేవునికే సాధ్యం. హల్లెలూయా. ప్రియమైన జంగాలపాలెం గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలుపుతున్నాం. చక్కని పాటలతో మరి ఈ ప్రాంతాన్ని అంతటిని కదిలించారు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? మరి ఇజ్రాయెల్ గారి డాన్సులతో చక్కగా అలరించారు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఇదంతా దేవునికి మహిమ. ఈ సంతోషం ఇంటి దగ్గర నుండి 10,000 సంపాదించినా రాదు. ఈ ఆనందం ఎక్కడి నుంచి కూడా రాదు. కనుక ఈ ఆనందం మనకి యేసయ్యలోనే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యలోనే మనకి ఆనందం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరంటే ఆయన శతాధిపతి. ఎవరండి ఆయన? శతాధిపతి. ఆయన చాలా భక్తిపరుడండి. కానీ యేసు ప్రభు వారు పక్కూరు వచ్చారని తెలిసింది. ఆయన దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి శతాధిపతి పనిచేస్తున్న ఒక దాసుడు ఉన్నాడండి. ఆయనకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే మరి ఏం చేయాలో అర్థం అవ్వలేనటువంటి పరిస్థితి. అప్పటికి వైద్యము మందులు వాడారు కానీ ఏవి కూడా పనిచేయలేదండి. పక్కూరులో యేసుప్రభు ఉన్నాడని తెలిసి ఆ శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, నా దాసుడు కొన్ని దినాల నుంచి పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడయ్యా, కనుక ప్రభువా అంటే యేసుప్రభు అంటాడు, సరే పదవయ్యా, మీ ఇంటికి నేను వస్తానంటాడు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఆ శతాధిపతి యేసయ్య కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం ఏం కట్టించాడట? ఒక మందిరాన్ని కట్టించాడు. కట్టించినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. అలాంటి ఆయనకి కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు యేసయ్యని బాధ పెట్టాలని ఎంత మాత్రం అనుకోలేదండి. అయినా యేసుప్రభుని బలవంతం పెట్టాలని అనుకోలేదండి. పక్కూరులో ఉన్నాడు యేసుప్రభు అని వెళ్ళి అన్నారు, అయ్యా మీ ఇంటికి వస్తాను పదనాయన అంటే ఆయన ఏమన్నాడు తెలుసు? శతాధిపతి, అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. చప్పట్లు కొడదామా? మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని మాటకి అప్పుడు యేసయ్య అన్నాడు, ఇజ్రాయిల్లో ఇలాంటి విశ్వాసము నేను ఒక్కనిలోనైనా చూడలేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూసారా ఎంత విశ్వాసంతో ఉన్నాడు శతాధిపతి. యా మాత్రమును కూడా అయ్యా నువ్వు మాట సెలవి నాయనా అని యేసయ్య దగ్గర మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి బ్రతిమలాడాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఇంటికెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మధ్యాహ్న కాల సమయంలో మాట 1 గంటకు పలికారు. ఈ దాసుడు శతాధిపతి వెళ్ళేసరికి ఇంట్లో నుంచి అటు ఇటు పరిగెట్టేస్తా ఉన్నాడు. ఎలాగా తెలుసా? సంవత్సరం పిల్లోడికి నడకొస్తే వాడిని ఆపగలరా మీరు? ఆపలేరు. వాడు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు నడక కొత్త కాబట్టి వాడికి కాళ్ళకు పదును చేపుతూ ఉంటాడు. అలాగే ఈ యొక్క శతాధిపతి పనిచేస్తున్న దాసుడు స్వస్థత పొందుకొని లోపల అటు ఇటు కూడా పరుగు పెడుతూ అయ్యా నా యజమానుడు ఎక్కడున్నాడని చెప్పి చూస్తూ ఉంటే ఈ యొక్క దాసుడు స్వస్థత పొందుకొని ఎదురుగుంట కనపడుతూ ఉన్నాడు. కనపడుతూ ఉంటే అడిగాడు, నీకు ఎప్పుడు వచ్చింది స్వస్థత అంటే, అయ్యా మధ్యాహ్నం 1 గంట సమయం నేను లేచి నడవసాగాను. చప్పట్లు కొడదాం ఒకసారి. నేను లేచి నడవసాగాను. 1 గంటకి యేసయ్య మాట పలికాడు. ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాట సెలవిస్తే బలహీనతలు పోతాయి. ఆయన మాట సెలవిస్తే పక్షవాయు పోతుంది. నమ్మి ప్రార్థిస్తే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నాడు యేసయ్య. ఈరోజు ఆ శతాధిపతి ఈయన దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమని తెలుసా? నా దాసుడా నీకు ఎప్పుడు స్వస్థత కలిగిందంటే మధ్యాహ్నం 1 గంటకి. యేసు ప్రభు ఎప్పుడు పలికాడు? మధ్యాహ్నం 1 గంటకి. చూసారా యేసయ్య ఎంత గొప్ప దేవుడు. సమయంతో సహా ఈరోజు మీ ముందు పెడతా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పి చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెప్పి చేసే దేవుడండి ఆయన. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళావా నీకు స్వస్థత రావటం లేదు,
డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, నీ అనారోగ్యం పోవటం లేదు కనుక నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు నమ్మినట్లయితే, నిజంగా నువ్వు విశ్వసించినట్లయితే నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నువ్వు టీవీ చూడు, నీ ఇంట్లో ఉండు, నువ్వు భోజనం చేయి, నువ్వే స్థితిలో ఉండు, కానీ మేము ప్రార్థన చేస్తాం. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ దాసుడు ఏమన్నాడో తెలుసా? మరి శతాధిపతి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడయ్యా, కానీ నేను పాపినయ్యా, నా ఇంట్లోకి అడిగడానికి నేను ఏమాత్రం పాత్రుడిని కాదు నాయనని యేసు ప్రభువురా మోకరించి ఆయన యేసయ్యని మాట సెలవిమని అడిగాడు. యేసయ్య మాట మాత్రమే సెలవిచ్చాడు. హల్లెలూయా. ప్రియులరా, నిజముగా చూసారా ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు ఆ విశ్వాసం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలోని కూడా, ఆ విశ్వాసం వింటున్నటువంటి అందరిలోని కూడా ఆ విశ్వాసము ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభు వారి పట్ల కార్యాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నిర్మల్ వేరే